వస్తా అప్పటిదాకా అలా ఒప్పుకునే అసలు కథలంటే కథలు చెప్పారు. స్పీచ్ చెప్పారు సార్, కలవారికి వెళ్ళాం సార్. అక్కడ కూడా 4 గంటల వరకు అవునా. అప్పుడు ఫాస్టర్ మా విజయసాయి ఫాస్టర్ గారు సార్ స్టేషన్ వెళ్ళి ఆయన ఆలోచించుకోండి అని అక్కడికి వచ్చాను సార్. నీకు ఎందుకమ్మా జెండా తీసుకోలే అనేసి అన్నారు. దగ్గర దగ్గరికి నాకు 1 కిలోమీటర్ వరకు తోసుకుంటే వెళ్ళారు సార్. అవునా, తోసుకుంటే వెళ్ళారు సార్. ఏమా నేను ఎక్కించారా, నేను ఎక్కించారా, పిల్లతో నాకు ఎక్కించారా అన్నారు సార్. ఎక్కించాను సార్, ఎక్కించాను సార్, ముగ్గురు ఎక్కించమని ఎక్కించాను సార్. భయపడలేదు, భయపడేది లేదు. జెండా ఎందుకమ్మని తీసుకోరా, నా ప్రాణాన్ని వదిలేస్తాను కానీ జెండా అయితే తీసే పరిస్థితే లేదు. సోమవారం ఉదయం కూడా సార్, నైట్ ఆదివారం ఇంకా పోలీసులు 12 వరకు ఉండకూడదమ్మా, మీరు వెళ్ళిపోవాలి అని సన్నగానే మేము వెళ్ళిపోయాం సార్. మధ్యరాత్రి 2 గంటలకి రాళ్ళతో చేసేసాం. రాళ్ళతోటి ఆటో మీద 2 గంటలకి తెలుస్తా వాళ్ళు అలా ఎవరో తెలియదు సార్. మన చుట్టాడు శ్రీనివాస్ అని మన పెందుర్తి లీడర్ సార్. రోడ్లు కూడా బాగాలేదు సార్, గతుకుల్లో తీసుకెళ్లారు ఆయన, మా ఆయన గారు. ఆ చల్ల కూడా ఎక్కడ పడిపోయింది అర్థం కాలేదు సార్. వాళ్ళ కాడం నాకు అర్థమైంది. ఇంకా పాపను కోల్పోతాం అనుకున్నాం సార్. వెంటనే ఆ సమయంలో సార్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఫోన్ చేసి అంటే సార్ నెంబర్ మా దగ్గర ఉంటుంది, 94వ వార్డు లీడర్ కదండి. వాళ్ళు రావడం మాకు అనుమానం వచ్చి వెంటనే ఫోన్ చేసి ఇలా అనుమానంగా ఉంది, మేము ఇప్పటిదాకా మీటింగ్లో ఉన్నాం కదా, కొద్ది త్వరగా రాండి అని అంటారు కల్లా 5 నిమిషాలు అక్కడికి ఇక్కడికి వస్తారు సార్. వచ్చేసరికి వీళ్ళేమో ఈ సెల్ నేను రికార్డ్ చేస్తున్నానని సెల్ బాధలు కొట్టేసి వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఈ రాత్రంతా మా దగ్గర ఉన్నారు సార్. మన దగ్గర 15-20 మంది దాకా వచ్చారు మన జన సైనికులు. రాత్రి కూడాను మన సార్ శ్యామ్ గారు సార్ మన గోపాలపట్నం చెప్పిన వెంటనే సార్ వీళ్ళు 10 మంది దాకా వచ్చారు. ఇప్పటికి ఇంటికి వెళ్ళాలంటే భయంగానే ఉంది సార్. ఇప్పటికి ఇంటికి వెళ్ళాలంటే భయంగానే ఉంది. పిల్లలు ఏదైనా చేసేస్తారని మా ప్రాణం, మిమ్మల్ని కూడా ఏదైనా చేసేస్తారని నేను అస్సలు కథల్లోనే చెప్పాను సార్. కథల్లోనే చెప్పాను, నేను కథల్లోనే చెప్పాను సార్. ఏమైపోయాం ధైర్యంగా ఉంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది యుద్ధం, ఇది ఇంతే ఉంటుంది. సగటు మనిషి బతకాలి. గోవిందమ్మకిను సురేష్ కదా మీ పేరు, విజయ్ కుమార్, వరలక్ష్మి. నాకు ఎందుకు చూడగా నాకు ఎందుకు ఫోటో నేను వెళ్తుంటే దిగ్గాన్ని చూశాను, ఇట్లా పంపించారు. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు చాలా బాధ వేసిపోయింది. అరే ఇట్లాగా ఉన్న సార్ వెంటనే పిలిపించి ఒకసారి మాట్లాడదామని చెప్పి నాకు అనిపించింది. నాకు కదిలిపోయాను నేను. ఒక పార్టీ తరఫు నుంచి మీరు కొంచెం అండగా ఉండండి. అదే మీ అందరికీ పేరు థ్యాంక్స్ చెప్తాను మనస్ఫూర్తి. నువ్వు నవ్వుతా ఉండు, ఫస్ట్ నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ధైర్యంగా ఉండి చెప్తా. వద్దమ్మా లే చెప్తా. లేదమ్మా లేమ్మా, పాపం పాప వద్దు, లేదు